ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 12 సంవత్సరముల తర్వాత శుక్రభగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యనగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. 16/5/2024 నుండి 31/5/2024 వరకు మకర రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు తన స్వక్షేత్రంలో గురువుతో కలిపి సంతాన స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు కలిపితే, అలాగనే శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదములను కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, ఝో, గా, గి అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి అధిపతి శని భగవానుడు. వీరికి ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటి విషయమే. అలాగనే 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన అంటే అనేక రాశులు కష్టపడుతూ ఉంటే ఈ యొక్క మకర రాశి జాతకులు అదృష్టం ఏమిటయ్యా అంటే వీరు కూర్చున్న చోటికి అన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఇంట్లో చేయించుకోవడానికే పడతారు. అటు తల్లిదండ్రులైనా, అటు ఆఫీస్లోనైనా, వ్యవహారాలైనా. రెడ్ కార్పొరేట్ ప్రపంచంలో వీరి యొక్క ఆలోచన విధి విధానాలు అద్భుతాలని చెప్పి గమనించగలగాలి. అంటే వీళ్ళు ఎక్కువ శాతంగా డాక్టర్లుగా, నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, అనేక ప్రపంచ స్థాయిలో వీరి యొక్క సదస్సులు జరిగేటువంటి కార్యక్రమానికి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది. కారణం ఏంటి? శని భగవానుడు అలా ఉండడం వల్ల అలాంటి అవకాశాలు వీరు సొంతమవుతాయి. తృతీయంలో కుజరావుల సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో వాగ్వివాదం మంచిది కాదు. వీలైనంత వరకు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేయండి. మానవ సంబంధాలుగా చూడండి. ఆర్థిక సంబంధాలుగా మీరు చూశారా, ఆ రోజు నుంచే మీ యొక్క దిగజాడుతనం ప్రారంభమవుతుంది. గమనించాలి. అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు, నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. 12 సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు తన స్వక్షేత్రంలో రవి చేత, గురువు చేత సంచారము చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో విజయం సాధించడం, తల్లిదండ్రుల నుంచి రావాల్సిన స్థిర చరాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా ఏమైనా కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి శని దోషం పోవడానికే ఉప్పుతో తులాభారం, ఐశ్వర్యం కలగడం కోసం మీరు బియ్యాన్ని తులాభారంగా చేసి ఆ బియ్యంతో ఆహారాన్ని ఇవ్వండి. మహాదేవుడికి, కాలభైరవుడికి అన్నాభిషేకం చేసి అన్నదానం చేసినట్లయితే ఆయుర్బలం, జ్ఞానబలం, రాజయోగం ఇది సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా మీకు రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ
ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే పైన గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా నువ్వు స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు, హిందూ ధర్మాన్ని కాపాడగలరు.